వెల్కమ్ టు ట్రూత్. కులాల మధ్య కుమ్ములాటలు పెట్టి ఇంకా ప్రయోజనాలు పొందేటువంటి ఎత్తుగడలకు మానుకోవట్లేదు వైఎస్ఆర్సీపీ అనేది మనకు దేవళంపేట సంఘటన చాలా స్పష్టంగా అర్థం చేస్తోంది అనేది జరిగినటువంటి పరిణామాన్ని తర్వాత జరిగినటువంటి అరెస్టులు అన్నీ కూడా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానంగా మొత్తం కూడా ఏదైతే ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా తమవారేను, అదంతా కూడా తమ ఓట్ బ్యాంకేను, ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం పైన పదే పదే జగన్ కావచ్చు వైఎస్ఆర్సీపీ చెప్పుకొని వారి సొంత ఓట్ బ్యాంక్గా ఉన్నారనేటువంటి కలరింగిస్తూ మిగిలినటువంటి వారిని కూడా డిఫెన్స్లో పడేసేటువంటి ప్రయత్నం చేశారు. సో అలా సొంత ఓట్ బ్యాంక్ అని చెప్పినటువంటి వర్గాలకి వారికి ఏమైనా మేలు చేశారా ఓవరాల్గా అంటే అది కూడా లేదు. ఎందుకంటే మనం చూసాం, సో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా లేకపోతే మాస్క్ అడిగిన దానికి డాక్టర్ సుధాకర్ విషయంలో జరిగినటువంటి పరిణామాన్ని అయినా మనం నిశ్చితంగా పరిశీలిస్తే అర్థమయ్యేది మాత్రం ఒకటే. ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వైఖరిలో మార్పు రాలేదా? దేవళంపేట అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి నిప్పు పెట్టింది ఎవరు? దాన్ని ఎవరిపైన తిప్పి రాజకీయం చేసేటువంటి కుట్ర చేశారు. ఒకవైపు ఇది జరుగుతుండగానే మొన్న ఉత్తరాంధ్ర పర్యటనకు ఏదైతే జగన్ మెడికల్ కాలేజీల సందర్శన కోసం నర్సీపట్నం వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ సంబంధించినటువంటి విషయం పైన దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. సో ఎక్కడైతే జగన్ వస్తున్నారో ఆ ఊరిలోనే పెద్ద మానవహారం తీయడమే కాదు, అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ పోలీసులు శాంతి పద్ధతులకు విఘాతం కలుగుతుందని చెప్పి వారిని ఒకవైపు వారు నిరసన చేసుకున్న తర్వాత జగన్ టూర్ని జగన్ కొనసాగించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే జగన్ ఉత్తరాంధ్ర ఎన్నికల తర్వాత ఒక కార్యక్రమం పెట్టుకొని అక్కడికి వచ్చినప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితి. సో ఇంకా కూడా ఈ వ్యవహారాన్ని ఎందుకు కొనసాగిస్తోంది? ఇప్పటికీ కూడా ఇట్లా వర్గాల మధ్య కులాల మధ్య విభజన తీసుకొచ్చి రాజకీయం చేయాలంటే దానికి బలవుతున్నది ఎవరు? సో వాస్తవాలు తెలియకపోతే, వాస్తవాలు బయటకు రాకపోతే జరిగినటువంటి నష్టం ఏంటి? ఇది సమాజానికి ఏ విధమైనటువంటి నష్టం కలుగుతుంది? రాష్ట్రానికి ఏ విధమైనటువంటి నష్టం ఏర్పడుతుంది? ప్రధానంగా చూసినప్పుడు అంబేద్కర్ విగ్రహానికి ఎవరు అవమానం చేసినా, ఎవరు నిప్పు పెట్టినా అది శిక్షార్హమే. ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాల్సిందే. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? దేవళంపేటలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే అక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే అక్కడ ఒక మార్కెట్ కూడా, సంత కూడా ఏర్పాటు చేస్తారు. విగ్రహం తర్వాత ఏర్పాటు చేసే నిచ్చెన కొంత బయటకు వస్తుంది, అడ్డమవుతోంది అనేటువంటి అంశం పైన దాన్ని సరి చేసుకుంటే బాగుంటుందని లోకల్గా ఉన్నటువంటి స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు సతీష్ నాయుడు అనేటువంటి ఆయన అప్పట్లో అబ్జెక్షన్ చెప్పారు. సో తర్వాత మళ్ళీ విగ్రహ ఆవిష్కరణ చేయాలి, ఇది ఇక్కడ ఇలాంటి అబ్జెక్షన్లు చెప్తే కాదు అన్న తర్వాత వారు కూడా సర్దుకున్నారు. తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది జరిగినటువంటి ఘటన. సో అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నిప్పంటుకున్న తర్వాత ఈ అంశాన్ని స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్, ఏదైతే బొమ్మాయిపల్లి సర్పంచ్ గోవిందయ్య ఈ విషయాన్ని ఆయన మొత్తం కూడా ఇదంతా తెలుగుదేశం పార్టీ నాయకులే చేశారు అనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తెస్తే విస్తృతంగా ప్రచారం చేయడం, వెంటనే మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కావచ్చు, మిగిలినటువంటి వైసీపీ వాళ్ళు రావడం, ఆందోళన చేయడం, అదంతా కూడా రాష్ట్రం అంతా సోషల్ మీడియాలో వైరల్ చేయడం, ఇవన్నీ కూడా చూసాం. అయితే వాస్తవాలకు విచారిస్తూ పోతే ఇక్కడ ఎవరైతే గోవిందయ్య ఉన్నాడో, గోవిందయ్య చేసినటువంటి ప్రచారం, గోవిందయ్య వ్యవహరించిన తీరు తప్పు అని చెప్పి పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయ్యాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సో ఎవరైతే ఈ యొక్క రకంగా ఒకవేళ ఆ నిప్పు అంటిన దానికి లేదా నిప్పు పెట్టిన దానికి బాధ్యులను చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం వేరు, లేకపోతే ఎవరు తప్పు చేశారో గుర్తించి వారిని పట్టించడం వేరు. కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇష్యూ చేసి రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే జరుగుతున్నటువంటి నష్టం ఎవరికి? ఇది రాష్ట్రానికి కాదా? రాష్ట్రం నష్టపోతే మీకు నష్టం లేదా? ఏంటి అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? సో అందుకే అక్కడ వెంటనే 24 గంటలు తిరిగే లోపే విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. సో ఇవాళ ఒక పెద్ద సభ కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ హోంమంత్రి అనిత కావచ్చు, శాసనసభ్యులు చాలామంది కూడా వెళ్ళున్నారు. సో ఇదే అంశం పైన మనం డిస్కస్ చేస్తాం. ఎందుకు అప్పట్లోనూ ఏదైతే దళితులు, ఎస్సీలు వీళ్ళకి సంబంధించినటువంటి వారిని టార్గెట్ చేసుకున్నారు,
నష్టపోయింది వారే, వారి పేరు వాడుకున్నారు తప్ప వారు కలిగినటువంటి ప్రయోజనం ఏంటి? ఇప్పటికీ కూడా వారేనే సమిధులను చేస్తే ఏం న్యాయం చేసినట్టు? సో ఇదే అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు పిల్లి మాణిక్యాలరావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలానే లిడ్ క్యాప్ చైర్మన్ మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.